సమస్య గురించి అయితే అసలే నేను వారితో మాట్లాడలేదు. సో నాకేం సంబంధం లేదు దాని గురించి. నేను ఎవరికి ఆ ఇష్యూ పైన ఎవరికి నేను ఫోన్ కూడా చేయలేదు. అదే సార్. ఓకే, అక్కడ ఉండేది మైనర్ గర్ల్ సార్, పోక్సో కేసు. ఉండొచ్చమ్మా, అమ్మాయి రెస్పాన్సిబుల్ అని అనట్లేదు. ఒకటి మిత్రులారా, ముఖ్యంగా ఈ నేరం సంబంధించినవి విత్ ఇన్ ఓకే, అన్లెస్ ఎవరన్నా వాళ్ళని కట్టేసి ఓకే ఒక అడవిలో ఎక్కడనో కట్టేసి వాళ్ళకి కంప్లైంట్ చేసే అవకాశం లేకపోతే హాస్పిటలైజ్ అయిపోయి ఇక వాళ్ళు సామాన్య యొక్క ఇది కంప్లైంట్ చేసే అవకాశం లేకపోతే బెడ్ రిడన్ అయితే తప్ప మిగిలిన ఏ కేసులో అయినా ఆ కేసు ఆ యొక్క ఏదైతే నేరం జరిగిన విత్ ఇన్ ఓకే 1 day 2 day లోపల చేయకపోతే అని అర్థం. అయినా సరే విత్ ఇన్ 30 days లోపల చేయకపోతే మోస్ట్లీ అది ఒక ఫాల్స్ కేసు అయి ఉంటుంది. ఎందుకంటే నాకు నొప్పి అయినప్పుడు ఏడుస్తా, ఇవాళ నాకు ఎవరైనా గిచ్చితే నొప్పి అయితే 4 రోజుల తర్వాత 4 నెలల తర్వాత ఏడుస్తానా? ఈ 4 నెలలు ఏం బీకినావు? ఎవడాపిండి నువ్వు కంప్లైంట్ చేయంగా? ఈ ఒక్క కేసు మాట్లాడతలే. 498 గృహహింస కేసు పెడతారు. ఎప్పుడు పెడతారు? ఏది గృహహింస కేసు ఎప్పుడు పెడతారు? 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి డివోర్స్ తీసుకునే టైంలో వాళ్ళకి ఏదో కొట్లాట అయినాక పెడితే చెల్లుతుంది అది? నువ్వు ఎప్పుడు నీకు నొప్పి అయిందో అప్పుడు కదా, నీకు దూప ఎప్పుడైతే దాహం అవుతుందో అప్పుడే కదా నీళ్లు తాగాల్సింది, ఎప్పుడైతే ఆకలి అవుతుందో అప్పుడే కదా తినాల్సింది, ఎప్పుడైతే 1-2 వస్తే అప్పుడే కదా వాసనకు పోవాల్సింది. 3 years 5 years తర్వాత మీకు వేరే విషయంలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది, లేకపోతే నీకు కావాల్సినవి అతను ఇయ్యలేదు, లేకపోతే నీకు వేరే అఫైర్లు స్టార్ట్ అయినాయి, అప్పుడు కాదు కదా కంప్లైంట్ చేసేది. అంటే తప్పుడు కేసు అని అర్థమైందా? ఈవెన్ ఇక వాళ్ళ ఇష్టంతో ఇద్దరు ఈ యొక్క అఫైర్లో ఏదో పెట్టుకొని తర్వాత వాడు నన్ను వాడుకున్నాడు అంటే నీ ఇష్టంతో చేసినాక మీటు ఉద్యమం అంటే నీ ఇష్టంతో చేసినావు. వాడు నీకు యొక్క ఇది నాతోటి ఇది చేస్తేనే నీకు ఆఫర్ ఇస్తా అన్నాడు, వాడికి ఒప్పుకున్నావు, నువ్వు ఆఫర్ తీసుకున్నావు, యాక్ట్ చేసినావు, డబ్బులు తీసుకున్నావు, పేరు వచ్చింది, అన్ని నువ్వు యొక్క ట్రాన్సాక్షన్ చేసుకున్నావు. తర్వాత వచ్చేసి మీ టూ అంటే ఎందుకు ఒప్పుకున్నావు అమ్మా? యూ కుడ్ హ్యావ్ సెడ్ నో. యూ హ్యావ్ రైట్ టు సే నో. నో చెప్పనుంటివి. ఒకవేళ వర్క్ ప్లేస్ రూల్స్ పాటించకుండా వాడు ఇట్లా అబ్యూజ్ చేస్తే రికార్డ్ చేసి వాడి మీద కేసు పెట్టనుంటివి. నాకు ఇట్లా పండుకుంటేనే ఆఫర్ ఇది చేస్తున్నాడు, వీడు యొక్క వర్క్ ప్లేస్ చట్టాలను పాటిస్తలేడు అని వాడి మీద రికార్డ్ చేసి కేసు పెట్టనుంటివి, వాడిని బొక్కలేయించనుంటివి. నువ్వు వాడు అన్నిటికి ఒప్పుకొని అన్ని బెనిఫిట్స్ పొంది ఇక నీ ఇష్టంతో చేసి మళ్ళీ మీ టూ అంటే యూఆర్ అబ్యూసింగ్. నో లా ఈజ్ మేడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్. మహిళల కోసం ప్రత్యేకంగా ఫేవర్గా ఎలాంటి చట్టాలు లేవు. అర్థమైందా? చట్టం ఇద్దరికి సమానంగా ఉంది. కానీ కావాలని తప్పుడు కేసులు, తప్పుడు ఇది అందరూ యొక్క మీడియాలు కానీ జడ్జిలు కానీ అందరూ వన్ సైడ్ తీసుకుంటున్నారు. అది తప్పది. ఓకే, మగవాళ్ళకు కూడా ప్రాణం ఉంటుంది, మగవాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. మీ అమ్మ ఒక్కరి కడుపులోకి వెళ్ళే రాలే. తండ్రి లేకపోతే, తండ్రి స్పర్మ్ లేకపోతే, తండ్రికి ఉండే లక్షణాలు లేకపోతే, నీ లోపల ప్రవహిస్తున్న రక్తం కావచ్చు, నీ లోపల లక్షణాలు కావచ్చు, నీ తల్లి నుంచి ఎన్ని వచ్చినాయో అంతకంటే డబుల్ నీ తండ్రి నుంచి వచ్చినాయి. ప్రతి స్త్రీకి చెప్తున్నా. కాబట్టి అది సృష్టి ఇద్దరు సమానం. తండ్రి లేకపోతే నువ్వు భూమి మీద లేవు. కాబట్టి నువ్వు మగవాన్ని ద్వేషిస్తున్నావు అంటే నీ తండ్రిని ద్వేషిస్తున్నావు అని అర్థం. అది ప్రతి స్త్రీ గ్రహించాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈ సూడో ఫెమినిస్టులు. ఫెమినిజంకి అర్థం తెలియదు వీళ్ళకి. స్త్రీల హక్కుల కోసం పోరాడమన్నారు కానీ మగవాళ్ళని శత్రువులకి చూడమనిలే. సమన్యాయం అడిగారు కానీ మగవాని శత్రువులకి చూడమని చెప్పలే ఫెమినిస్ట్ అంటే. ముఖ్యంగా మీరు గమనించండి, ఈ సోకాల్ సూడో ఫెమినిస్టులు కోరుకుంటుంది విచ్చలవిడితనం. వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఈ యొక్క సమాజంలో ఉండే ఒక నియమాలని కట్టుబాట్లకి భిన్నంగా మేము ఏం చేసినా సమాజం నోరు మూసుకొని కూర్చోవాలని. కట్టుబాట్లు మాత్రం మగవాళ్ళకి ఉంటే ఆడవాళ్ళకి ఉండొద్దు అని కోరుకునే వాళ్ళే ఈ సూడో ఫెమినిస్టులు. వరకట్న తప్పు అంటారు. వాళ్ళు బలవంతం చేస్తే తప్పు అవుతుంది. మగవాడి తల్లిదండ్రులు వాని ఆస్తులు వాని అంతా కొడుక్కి కొత్త జంటకి ఇచ్చినప్పుడు తండ్రి తన యొక్క బాధ్యతని మొత్తం వేరే వాళ్ళ కుటుంబం మీద నాకు సంబంధం లేదని వేరే వాళ్ళ ఇంటికి పంపించినప్పుడు నీ బిడ్డకి నువ్వు ఇచ్చుకుంటే అది వరకట్నం ఎట్లా అవుతుందిరా? నీ బిడ్డ పేరు రాయి, అల్లుడి పేరు మీద రాయకు. వాళ్ళ మగవాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఆస్తులు వాళ్ళ కొడుకు ఇచ్చినప్పుడు నీ బిడ్డకు నువ్వు ఇచ్చే హక్కు లేదా? నీ కొడుకే ఇస్తావా? నీ బిడ్డకి ఇవ్వవా? నీ బిడ్డకు నువ్వు ఇచ్చుకోవడానికి వరకట్నం ఎట్లయితుంది అది? ఐ డోంట్ నీ కొడుకుని చూసినట్టు నీ బిడ్డను చూడవా?
అది వరకట్నం అంట, మగవాళ్ళు షెడ్యూల్ అంట. ఎన్ని కథలు అంటే ఒక కొత్త జీవితం స్టార్ట్ అయినప్పుడు, ఒక ఆడ మగ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు ఈ బోత్ సైడ్స్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళకి తోచినంత ఇచ్చి వాళ్ళ కొత్త లైఫ్ స్టార్ట్ కావాలని కోరుకుంటారు. ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇస్తారు, పెళ్లికి వచ్చిన వాళ్ళు వాళ్ళ న్యూ లైఫ్ స్టార్ట్ కావాలని. తల్లిదండ్రులు వాళ్ళకునే ఇస్తారు. ఈ ఆర్ట్స్ మగ అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళకి తోచింది ఇవ్వాల్సిందే. నీకు ఇచ్చే శక్తి లేనప్పుడు నిన్ను బలవంత పెట్టి, నీకు శక్తి లేకుండా నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను రాచి రంపాన పెట్టి నీ దగ్గర వసూలు చేస్తే అది తప్పు అవుతుంది. ఫోర్స్ చేస్తే సేమ్ థింగ్ విత్ శృంగారం. వాళ్ళిద్దరు ఇష్టంతో చేస్తే తప్పు కాదు. నీకు ఆమెకి ఇష్టం లేకపోయినా అతనికి ఇష్టం లేకపోయినా బలవంతం చేస్తే నేరం అవుతుంది. కానీ అసలు వీనికి ఎన్ని కోట్ల, వేల కోట్ల, 100 కోట్ల, 10 కోట్ల, ఎన్ని కోట్ల ఆస్తులున్నా బిడ్డకి ఏమి ఇవ్వద్దు, అన్ని కొడుకే ఇస్తా అంటే నువ్వు ద్రోహం చేస్తున్నావు. నీ బిడ్డకి నీ మగపిల్లగాని ఒక రకం చూస్తున్నావు, ఆడపిల్లని ఒక రకం చూస్తున్నావు. అప్పుడు తండ్రి మీద కేసు పెట్టాలి, వాడు అడిగినోని మీద కాదు. నీ బిడ్డకి ఎందుకు ఇస్తలేవు ఎవరా నీ ఆస్తులు, కొడుకే ఎందుకు ఇస్తున్నావు? నీ బిడ్డని నువ్వు కానీ ఎవందో బిడ్డ నాకు సంబంధం లేదు, ఈడిపిల్ల కాదు ఆడపిల్ల అని ఎందుకు వదిలేసుకుంటున్నావు? ఇంటి పేరు అన్ని ఎందుకు వదిలేపిస్తున్నావు? ఈ ఇంటికి నీకు సంబంధం లేదు, చుట్టం లెక్క అని ఎందుకు చెప్తున్నావు? కాబట్టి ఈ తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలి, అత్తమామ మీద కాదు. ఇలాంటి కేసుల్లో మీ వర్షన్ ఏంటి? ఇటువైపు ఒక దళిత్ గర్ల్, అతను ఒక దళిత్ లీడరు, అంటే అంబేద్కరిజాన్ని చాలా పెద్ద పర్సనల్ ఇష్యూస్ లో మనకేమి, నాకు ఐ డోంట్ నో ద గర్ల్స్ వర్షన్, ఐ డోంట్ నో దట్ కామ్లేజ్ వర్షన్. నేను ఎట్లా కమెంట్ చేయాలి? ఆయన ఏమంటున్నాడు, నాకు ఇద్దరు దిక్కుల వర్షన్ నాకు తెలియనప్పుడు నేను ఎట్లా కామెంట్ చేస్తా, నేనేం మాట్లాడగలుగుతా అంటున్నాడు. ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి చెప్తున్నా, లేకపోతే వాయిస్ క్లారిటీ లేదని చెప్తున్నా. చెప్తే నాకు తెలుస్తుంది, ఐ కెన్ కమెంట్. మీరు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. మిమ్మల్ని కలవడానికి ట్రై చేశారంటే ఇతను మీ దగ్గర నా దగ్గర నంబర్ ఉంది, నేను నాకు ఎవరు కాంటాక్ట్ చేయలేదు. నేను ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ లో బిజీ ఉన్నా. I will not like to divert my mind or attention on anything. If there is a genuine case, police should investigate and take care of the issue. I will not be able to do anything in this case. If the genuinity is there, police should take care. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఎలక్షన్ లో బిజీ ఉన్నాను. సో ఐ నాట్ ఈవెన్ స్టే. అంటే మీరు ఇది విన్నారైతే ఏమంటుండు? అదే ఇంతకుముందు చెప్పిందే, అదే ఇది పోలీసులు చూసుకోవాల్సినది. నాకు తెలియదు, నేనేం చేసేది ఇందులో, నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నేనేం ఇది నాకు సంబంధం లేని ముచ్చట అని చెప్తున్నాడు. ఏమైనా ఉంటే పోలీసులు చేయాలని చెప్తున్నాడు. ఏదైతే వ్యక్తులు మాట్లాడుకుంటున్నారో చాలా మంది ఫోన్ చేసిన సరే ఇట్లా అయిందని చెప్పినారని చెప్పినారు. సో అంటే మీకేమీ ఆశ్చర్యం కలగలేదా సార్? అంటే మామూలుగా మీరు మినిస్టర్ అనేది పక్కన పెట్టేసేయండి, ఒక ఫాదర్ గా, ఒక హ్యూమన్ గా, ఒక మైనర్ గర్ల్ మీద ఇంత పెద్ద అతను ఇట్లా చేశాడు అంటే మీకు ఒక రియాక్షన్ ఉంటుంది కదా, ఫస్ట్ రియాక్షన్. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు టేక్ అవుట్? నాకు అర్థమైలేదు. నేను ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ దట్ ఇష్యూ, ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీథింగ్. యూ ఆర్ అన్నెసెసరీలీ క్రియేటింగ్ a situation where you want to corner me. No, how am I concerned? నేను ఐఎమ్ నాట్ కన్సర్న్డ్. ఆయనతో ఈ ఇష్యూ పైన కన్సర్న్ లేదు. వీళ్ళు నాకు ఎప్పుడు అప్రోచ్ కాలేదు. నాకేం తెలియనప్పుడు హౌ కెన్ ఐ మేక్ ఎనీ కమెంట్? మీరు సోషల్ మీడియాలో వస్తుంది, పేపర్ వస్తుంది, డెఫినెట్లీ ఎవరైనా వింటే అందరికి బాధ కలుగుతుంది. సో పోలీస్ టు టేక్ దట్. మైనర్ బాలిక అయినా సరే, ఇప్పుడు ఆ మైనర్ బాలిక స్కూల్కి పోతుంటే, నువ్వు ఒంటరిగా ఎక్కడికైనా పోతుంటే కామ్లే ఆమె వెనకాల పడి ఏదైనా చేసిండు అంటే, ఏదైనా ఆమె చెప్పిన దానికి కంప్లైంట్ తీసుకొని ఆ యొక్క సీసీ కెమెరాలో ఏదైనా చూస్తే అర్థం ఉంది. వాళ్ళ ఇంట్లో భార్య ఉంటుందంట, కొడుకు ఉంటాడంట, బిడ్డ ఉంటుందంట, ఈయన ఈ ఇంటికాడ ఉంటాడట, వీళ్ళది వేరే ఊరు ఉంటుందంట, మళ్ళీ వాళ్ళ బిడ్డనేమో పక్క రూమ్లో ఉంటుందట. మరి ఈ అమ్మాయి ఆ పక్క రూమ్లోకి వెళ్ళి ఈ రూమ్లోకి ఎట్లా వచ్చిందంట? మరి ఏమన్నా ఫోరెన్సిక్ రిపోర్ట్ లేదంట. మళ్ళీ అది అయినాక 4-5 నెలల తర్వాత కంప్లైంట్ చేస్తారంట.